ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు అతడు తలపెట్టి చేయా యత్నించు నెల్లా పనులు సతతము సంపూర్ణముగా సఫలమగుచుండును గానా ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు అలాగుండకను దుష్టుల్ గాలి కొట్టిన పుట్టున్ బోలిన వారై చెదరి పూదునర్దార్దానంబై ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. దేవా మానవుడు. దేవుని పిల్లరా గమనించండి, ధన్యుడు దేవమానవుడు అంటే దేవదాసయ్య గారు కాదు, అందరూ దేవమానవులందరూ ధన్యులు. ఈ భూలోకంలో ఎంతమంది జనాంగం ఉన్నా, పేదవారైనా గొప్పవారైనా సంపన్నులైనా విద్య లేని పామరులైనా దేవుని కలిగిన వాడు ధన్యుడు. ఎవరు చెప్పండి? అది ఈ కీర్తన 1వ కీర్తన అయ్యగారు చక్కగా రాశారు. అంటే మీలో కొంతమందికి దేవదాస్ అయ్యగారే కదా ధన్యుడు అని, ఇలాంటిది కాదు. అందరూ దైవజనులు అందరూ ధన్యులే. నీకు కూడా ధన్యత. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు. నీ సంపూర్ణతను బట్టి, నీ ఆశీర్వాదమును బట్టి మమ్మల్ని బలపరుస్తూ నీ గొప్ప దీవెనలు మా బ్రతుకులో ఉంచి మరొకసారి నిన్ను కలుసుకుని భాగ్యం స్తుతించు భాగ్యం ఇచ్చావు. నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందండి. వచ్చిన బిడ్డలను దీవించండి. నీ ఆలోచనతో నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రభు యేసు నామమున కృపయు సమాధానమే కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. దేశమంతటా పువ్వులు పూస్తున్నవి, పిట్టల కోలాహలము వచ్చినది, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దైవ ఏర్పాటును బట్టి సొలొమోను సామెతలు 22:4వ వచనంలో ఒక మాట చెప్తాడు. మీరు ఎవరైనా చదవగలిగితే 22:4 చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల. అంటే మనుష్యుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన దైవజనుడు ఎలా ఉంటారట? వినయము గలవారుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, ఘనత కలిగిన వారుగా ఉంటారు. వారికి ఎవరు ఏ విధమైన గొప్పతనాన్ని హెచ్చింపుని ఇవ్వనవసరం లేదు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. నేను ఒక సేవకుడిని ఎరుగుదును. ఆయన ఎక్కడికి వెళ్ళినా 10 దండలు కొని కారులో పెట్టుకునేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక సాల్వా కప్పేసి ఆ 10 దండలు ఆయన 10 మంది వచ్చేసేసేవాళ్ళు. నేను ఒక రోజు ఆయన అడిగాను, ఏమంటే నీకు తెలియదు విశ్వాసరావు గారు, మనం పల్లెటూరు ప్రాంతం వచ్చామంటే మరి మన గురించి తెలియాలి కదా అన్నాడు. మరి నీ దండ నువ్వే తెచ్చుకున్నావు, తెలిసేది ఏముంది అక్కడ? చాలామంది గొప్పతనాలు డబ్బులు ఇచ్చి కొంటారు.
కొన్ని వీధులు ఉంటాయి, వాళ్ళ పేరు చెప్పడానికి వాళ్ళకి భోజనమో టీయో కాపు ఇచ్చి పిలిపిస్తారు. అవునా? దేవుని స్తోత్రం. ప్రియులరా, దేవుని యందు భయభక్తులు ఉంచితే సరిపోతుంది అని సామెతల గ్రంథంలో నుంచి మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో నుంచి కూడా ఒక మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ చదువుకుందాం. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడు కన్నా ఎదుటిన దానిని అనుభవించుట మేలు, ఇది కూడా వ్యర్థమే అన్నాడు. చెప్పండి, గాలికే ఒకడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సొలొమోను చెప్తున్నాడు, అడియాస పడియాస లంబాడోలు రామదాస్ అని ఒకడు పాట రాశాడు. బోల్డ్ డబ్బులు వచ్చినాయి. అవునా? చాలామంది ఏంటంటే రేపు బాగుపడతాను అంటాడు, అక్కడికి వెళ్తే బాగుపడతాను అంటాడు, వాళ్ళతో ఉంటే బాగుపడతానంట, వాళ్ళ వల్ల పైకి వస్తాను అంటాడు. ఎవరి వల్ల రావు, నీవు నీలోనే దాచాడు దేవుడు. నీ ఆశయాలన్నీ నీలో నెరవేరబోతున్నాయి. నువ్వు నీ మీద మనసు పెట్టు, నీ శక్తి మీద మనసు పెట్టు, నీ బలం మీద మనసు పెట్టు. నీకున్న దానిలోనే నువ్వు దేవుని యందు ఆలోచన చెయ్యి, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు స్తోత్రం. అందుచేత రక్షణ పొందినవాడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు అవుతాడు. దేవుని యొద్దకు వస్తే రక్షణ నిశ్చిత గలవాడు దేనిని ఆశించడు. ఎవరి మీద ఆశపడి ఉంటాడు? దేవుని మీద. అందుకని ఈరోజు మనం చదువుకునే వాక్య వర్తమానములో ఏం చూస్తూ ఉన్నాం? గత వచనం చదవండి. 11లో ఏముంది? సుందరవతి చలికాలము గడిచిపోయింది, వర్షకాలము తీరిపోయింది. ఇప్పుడు ఏం పోయింది? చలి అంటే శ్రమ, వర్షం అంటే ఇబ్బందులు పోయాయి, చలి తీరిపోయింది. నీ చుట్టూ నేను ఒక కంచె వేశాను, నా సహవాసంలో నిలబెట్టుకున్నాను. ఇక నీవు భయపడిన అవసరం, నువ్వు నిబ్బరం కలిగి ఉండుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు ఈ వచనంలో? దేశమంతా అంటే వర్షం పోయింది, చలి తీరింది కనుక ఇప్పుడు వసంతకాలం వచ్చింది. ఏ కాలం అంటే చలి ఇంకా రాదు అని అర్థం. వసంతకాలం అంటే ఏంటి చెప్పండి? ఇంచుమించు ఈ రోజు నుంచి మనకేం తగ్గిపోతుంది? చలి. వసంతకాలము వచ్చింది, చలి తీరిపోయింది, వర్షకాలం అయిపోయింది. ఇప్పుడు ఏం వస్తున్నాయి? అన్నీ కూడా ఏ పంటలు వస్తాయి చెప్పండి? రైతు చెప్తాడు. ఏ పంటలు? ఈ పైరు పంటలన్నీ ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో పంటలు పండించే కాలం రైతుకి. అలాగే అన్ని రకాలైన ఇబ్బందులు తీరిన సంఘం ప్రభుతో అత్తుకునే అనుభవంలోకి వచ్చింది కనుక మళ్ళీ అది నేర్చుకునే అవసరం లేదు. ఆ అనుభవం ఎవరిలో ఉంది చెప్పండి? ఓసారి మరి మనం అపోస్తుల కార్యాల్లోకి వెళితే ఒక మాట, అంటే ఊరికే పౌలు చెప్పిన మాటలు ఉన్నాయి, పేతురు చెప్పిన మాటలు ఉన్నాయి, మనం చదవగలిగితే అపోస్తులు 15:32 చదువుదాం. 15:32. స్థిరపరచి. చెప్పండి, ఏం చేస్తారు వాళ్ళు? అంటే ఏం చేయాలా? సంఘము ఆ కాలములో ఇబ్బందులు అధికంగా ఎదుర్కొన్నప్పటికీ సంఘం ఏమైందట? స్థిరపరచి. చెప్పండి. అంటే స్థిరంగా ఉన్నప్పుడు మనకి లేనిపోయిన ఆలోచనలేమి రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారం చెప్పినట్టున్నాను, ఓ పిల్లి లండన్ వెళ్ళిందంట. ఏ ఊరు? నాకు ఉపానాలు చెప్పడం రాదు.
లండన్ వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళి విక్టోరియా ఆ లండన్ రాణి గారితో ఆమెకి ఏంటది విందు ఆమె పిలిచిందంట ఇండియా నుంచి పెళ్ళికి. వెళ్ళేటప్పటికి ఫ్లైట్ లేట్ అయింది. చూసి రాణిగారు వెళ్ళిపోయారు. ఇక పిల్లి వచ్చిందంట, తిరిగింది, ఏం కనబడలేదు. అంతా చూసింది, అంతా చూస్తూ ఒక ఎలుక కనబడిందంట. ఏం కనబడింది? ఎలుక కనబడేవాడికి పిల్లికి ఏంటి అందం? మన ఇండియా ఎలుకల కంటే లండన్ ఎలుకలు ఇంకా టేస్ట్గా ఉంటాయేమో అని ఈ ఎలుక కూడా వెంబడించిందంట. ఎవరు వెంబడించి తిరిగి వచ్చినవాడికి మళ్ళీ రాణిగారు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఎప్పుడు కలవరండి, మీ ఫ్లైట్ టైం కూడా అయిపోయింది అనుకుంటే వెనక్కి వచ్చేసింది. దిగ్గానే అందరూ విలేకరులు అందరూ పిల్లి ఏమంటారు ఇంగ్లీష్లో? క్యాట్ అంటే క్యాట్ అడుగుతున్నారు అందరూ. ఏం జరిగింది లండన్లో రాణిగారితో? మీరు కేసు సంభాషణ ఏం ఏం చూసావు? అంతా చూశాను అందంట. అయితే ఏం చూసావంటే లండన్లో ఒక ఎలుకను చూశాను అందంట. చూసారా లండన్లో ఏం చేసింది? అలాగే చాలా విషయాలు చదివి స్థిరం లేని వాళ్ళు అయిపోతున్నాం ఈ రోజుల్లో. క్రైస్తవ్యానికి స్థిరమైనది ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక క్రైస్తవ్యమే. కదలదు, మెదలదు. ఎందుకంటే చూడండి, గలతీ అపోస్తుల కార్యాల్లోనే 11:23 చదవండి. 11:23 వచనం. దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరికీ హెచ్చరించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము వారి శక్తి మీద ఆధారపడలేదు, దేవుని కృప మీద ఆధారపడింది. నువ్వెప్పుడు స్థిరంగా ఉంటావంటే నీ సొంత ఆలోచన. ఒకరిని అడుగుతాం, మేము అప్పుడు అలా ఉండేవాళ్ళం అండి, ఇప్పుడున్న నువ్వంతే. కానీ దేవుని కృప కలిగితే నీ జీవితం మారుతుంది, నీ జీవితం మీద. అందుకనే దేవుని కృపను చూసి ఏమని చెప్తున్నాడు? సంతోషించి ప్రభువును హత్తుకొని. వసంతకాలం అంటే స్థిరమైన పనులు. చెప్పండి, చలి కొన్ని పనులు చేసుకోలేము. చలికాలంలో రగ్గులు వాడాలి, చేతులు బ్లౌజ్ వాడాలి, దుప్పట్లు వాడాలి, తలకు ఇవన్నీ. వర్షకాలం గొడుగు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఈ కాలం ఏమున్నాయి? అన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగకరమైన వసంతకాలం. అంటే సంఘమా, నువ్వు పొందిన శ్రమలన్నీ తీరిపోయాయి. నీ శ్రమలన్నిటిలో నా కృప నీ మీద కుమ్మరించాను. నీ కష్టకాలంలో, నీ బాధకాలంలో, నీ వ్యాధి కాలంలో, నీ ఆపద కాలంలో నేను నీతో ఉన్నాను. దేవుని స్తోత్రం. అందుకని ఇప్పుడు ఏం చెప్పండి? దేశమంతా పువ్వులు పూసినవి, దేశమంతా పువ్వులు పూసినవి. ప్రకాశమానమైన దేవుని కాంతి ఈ ప్రపంచం మీద పడింది. మనం 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయములో 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఒకసారి మనం గమనిద్దాం. చదవండి ఎవరైనా. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే ఆ మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. చెప్పండి, అందరూ చదవండి, అందరూ చెప్పాలి. వెనకున్న వాళ్ళు కూడా బైబిల్ చూడాలా. మా హృదయములు గట్టిగా చెప్పాలా. చీకటి లేదా, భయం లేదా, బాధ లేదా, వ్యాధి కష్టం ఏమన్నా పర్వాలేదు, నా హృదయం క్రీస్తే. ఏమైంది చెప్పండి? దేశమంతా ఏం పూసినాయి? పువ్వులు. ప్రకాశమానమైన స్థితిని ప్రభువును బట్టే సంఘము
కాంతివంతమైన సహవాసం కలిగి ఉంది. అందుకని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1:8 చదువుకుందాం. 1:8 కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన దయాల చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మములను మనకి తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన, ఈవేళ ప్రపంచంలో ఉన్న సకల మతములు, జాతులు, పరిస్థితులు అన్నిటిలో తరచి చూస్తే జ్ఞాన వివేచన కలిగినది పెండ్లి కుమార్తె, లేక సంఘము, లేక క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దయా సంకల్పమును గూర్చి స్వచ్ఛంగా క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి సంఘం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవదాస్ అయ్యగారి దగ్గరికి వెళ్ళి సేవకులందరూ వారి వారి బాధలు చెప్పారంట. అయ్యగారు అన్నారట, ఈ బాధలన్నీ మీరు బోధ చేయలేదా అని అడిగారట. చేశాం కానయ్యా, మా బాధలు తీరలేదన్నారంట. మా బాధలు. అప్పుడు అయ్యగారు అన్నారట, అబ్బాయి దేవుని దయా సంకల్పము బోధించరా అని అడిగారట. అంటే ఏంటండి అయ్యగారు అన్నారంట. దైవ అంటే మరి దేవుని యొక్క రక్షణ మహాసంకల్పము, దయా సంకల్పం అంటే క్రీస్తు రక్షించ వచ్చిన కారణాలను బట్టి నీవు బోధించి ఉంటే నాకు శ్రమలు లేకపోతే నేను ఎలా ఉండగలను అనేవాడు. కానీ శ్రమకు భయపడిపోతున్న కారణం ఏంటి? దేవుని దయా సంకల్పము నీకు అర్థం కాలేదు. దేవుని స్తోత్రం. ఈవేళ అది అవసరం లేదు ఎవరికి. నీకు ఉద్యోగం కావాలి. ఇప్పుడు మా బోధలు నెలకొన్నాయి. నా సంఘంలోకి వస్తే ఉద్యోగం వస్తుంది, నేను ముట్టుకుంటే నీకు స్వస్థత వస్తుంది. నేను మంచిదే, దేవుడి కార్యాలు అవి కూడా. కానీ నీ ఎదుగుదల ఎక్కడుంది? నేను కూడా ఒక రోగిగా వెళ్ళాను, స్వస్థపడ్డాను, అక్కడే ఉన్నానా? అదే కోరానా? ఇక్కడ బోధకుడు దాకా దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు స్తోత్రం. మరి మనం కూడా ఏం కావాలి? ఎదుగుదల కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం. కాబట్టి ఒకటి, లోకమంతటికి సువార్త ప్రకటించబడ్డానికి ఇందాకలే చెప్పండి, జ్ఞానము. ఏం చదువుకున్నాం? జ్ఞాన వివేచన కలిగి. ఏదో చెప్పేసి, ఏదో మాట్లాడేసి, ఏదో కింద మీద చేసింది క్రైస్తవ్యం కాదు. వచ్చి రాని చెప్పేది క్రైస్తవ్యం కాదు. వాస్తవం మాట్లాడి. ఎందుకో తెలుసా? నీకు రాకపోతే నువ్వు నిలబడినప్పుడు నీతో బోధకు వచ్చే పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. బోధకుడు అన్నీ చెప్పడు. బోధకుడికి అందించేవాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు. వెలితి పడని మాటలు, లోటు లేని మాటలు ఆత్మ తండ్రి నీకు అందిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజ్య సువార్త చెప్పండి. రక్షణ సువార్త వేరు, రాజ్య సువార్త వేరు. అందుకనే మత్తయి సువార్తలో 24:14 చదువుకుందాం. 24:14 వచనం గమనిద్దాం. ఈ రాజ్య సువార్త సకల సాక్షార్థమై లోకమంతటికును ప్రకటింపబడును. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఈ రాజ్య సువార్త లోకము అందరికీ బోధించాలా. చెప్పండి. లోకంలో ప్రతి ఒక్కడు వినాల్సింది. 1000 సంవత్సరాలు కాదు అనడానికి లేదు, మరొక మతం లేదు. దేవుని స్తోత్రం. భూమి మీద సాతాను లేడు గనక 1000 సంవత్సరాలు విరివిగా సువార్త ప్రకటించబడుతుంది. అంచేత రక్షణ సువార్త నీ వింటే రేపు రాజ్య సువార్త కూడా నీవు వింటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడు చెప్పండి. దేశమంతా ప్రభునందు ప్రియులారా, ఒక్కొక్క పుష్పానికి జ్ఞాపం చేద్దాం. చూడండి, ఆదికాండం
39 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం యోసేపు అంతటి మీద యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు అతని విషయమై చెప్పండి ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న ఆది కాలంలో ఉన్నటువంటి వారిలో నుంచి వచ్చినటువంటి పితామహుల కాలం దాడి వచ్చిన తర్వాత వచ్చిన యోసేపుని చూస్తే ఆశీర్వాదమే కనబడుతుంది. ఏం కనబడుతుంది? అందువల్ల అతడు 7వ వచనం అదే వచనంలో 7వ వచనంకి వచ్చినప్పుడు అతడు ఏమంటున్నాడు? యోసేపు మాటలు మనం విందాం. చదవండి ఒక్క మాట. భార్య ఎవరి మీద కన్ను వేసిందట? రోజు తల్లి వలె చూసింది, కుమారునిగా ఆదరించింది, ఎంతో చక్కగా ఇంట్లో పనిచేశాడు. అలాంటి యోసేపు మీద చూడండి సాతాను పందెం వేసిందట, మీటింగ్ పెట్టిందట వాయుమండలంలో. ఇదిగో యోసేపు ఉంటే యేసు ప్రభువులోకి వస్తాడు. వాగ్దాన పుత్రుని నాశనం చేయాలంటే ఎవరు పని కట్టుకుంటారు? ఒకడు లేచాడంట సైతాన్, దేవుడు లేడని చెప్తాను. పిచ్చోడా, దేవుడు ఉన్నాడని ప్రజలందరికీ తెలుసు, వాళ్ళు నమ్మరను. సరే మరొకళ్ళు చూశారంట, మరొకరిని పిలిచి నువ్వు వెళ్తావు, ఏం చేస్తావు? దేవుడు ఉన్నాడు చెప్పండి. నరకం లేదని చెప్తాను, శిక్షలు లేవని చెప్తాను. ఏమని? శిక్షలు లేవని చెప్తాను. భూలోకంలో ఆల్రెడీ ఏమున్నాయి? ఆ రోజుల్లోనే ఉన్నాయి చీకటి కోట్లు, శిక్ష విధులు ఉన్నాయి. ఇది పనికిరాను. నువ్వేం చెప్తావంటే 300 నేను దేవుడు మంచోడు, కార్యాలు మంచివి, నీ వయస్సు మంచిది, అన్నీ మంచివే. ఇవన్నీ ఎవరు మనకిచ్చారు చెప్పండి? దేవుడే. అయితే ఈ వయసులో నీకు అవసరం లేదు, ఇచ్చినవన్నీ అనుభవించు, ఆ తర్వాతే ప్రార్థించు. ఎవరు ఆలోచన చెప్పండి? అందుకు ఈ యోసేపు నాశనం చేయడానికి ఫరో భార్యలో దూరింది. ఎవరు హృదయంలో? చెప్పాలా? బాగా ఎదిగిన వారు, అనుభవాలు ఉన్నవారు ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు. అనుభవాలకు ఎరిగి అన్నీ కలిగి పడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వారు కాదు కానీ వారిలో నిన్న చెప్పండి, వారు ఎదుటున్నటువంటి వచ్చే ప్రమాదం అలాంటిది. అయితే యోసేపు ఎలా ఉన్నాడు? అది ఎన్ని ఎత్తులు వేసినా యోసేపు అవకాశం ఇచ్చాడా? చెప్పాలా? ఏమన్నాడు? ఇంతటి నీచమైన కార్యం నా వంటి వాడు ఘోరమైన దుష్కార్యం చేసి అంచేత చెప్పండి, దేవుని పేరు గమనించండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారేమన్నారు? సావనైనా చస్తాం కానీ మీ విగ్రహానికి నమస్కారం అన్నారు. అన్నందున వారిని ఏం చేశారు చెప్పండి? తీసుకొని వెళ్ళి అగ్నిగుండం ముందు నిలబెట్టి అడిగారు. పర్వాలేదు, మా దేవుడు సమర్థుడే. ఒకవేళ ఆయన విడిచిపెడితే చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, చావడానికైనా సిద్ధం. దేవుడు విడిచిపెట్టి ఆయన రక్షించడం ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం, మా ఇష్టం కాదు. మేము ఎప్పుడు నమ్మామో సమస్తం ఆయన వశములో మేము ఉన్నాం. ఎవరి వశములో? అగ్నిగుండంలో వేసే వాళ్ళు చచ్చిపోయారు, అగ్నిగుండంలో వేయబడిన వాళ్ళు చచ్చిపోయారా? దేవునికి స్తోత్రం. దైవజనుడు అన్నాడు, అగ్నిగుండంలో వేయబడేవారు దైవాగ్నితో వారు దైవ సన్నిధి అనుభవించారు గనక వాళ్ళలో ఉన్న అగ్ని చెప్పండి రాజుగారి అగ్నికి హాని చేయకుండా చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు పరిస్థితులను బట్టి మనం నశించిపోకుండా కాపాడు శక్తిమంతుడు. ఎవరు చెప్పండి? ఏ అగ్ని గొప్పది చెప్పండి? ఆ అగ్ని వల్ల వాళ్ళు చనిపోయారా లేదా? కానీ వీళ్ళెందుకు చనిపోలేదు? వారిలో ఉన్న అగ్ని. అందుకనే ఆ అగ్ని ఎవరు సహాయం కోరుకుంది?
దేవుడే వచ్చే పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకా చూసినట్లయితే దానియేలుని మనం చూస్తాం. దానియేలుని ఎక్కడ వేశారు? సింహాల గుహలో. సింహాల గుహలో వేసి దానియేలు 6:22లో వారు ఏమడుగుతుంది చూడండి, ఒక చక్కటి మాట మనం చదువుదాం. నిర్దోషిగా ఆయన తన దూతను పంపించి దానియేలట రాజ్యములో ఈ ఒక నియమం ఒక జీవో చేశారు. ఏంటి? ఒక నెల ఏ దేవునికి నమస్కారం అన్నారు. అన్నప్పుడు ఎవరైనా అలాగా మీరితే వారికి సింహాల బోను. అంతకు ముందు ఆయన దైవ సన్నిధిలో ఆనందంగానే గడిపాడు. వారు ఆయన్ని ఈ శిక్ష కలుగుతుందని తెలిసినప్పుడు కూడా 6:10లో ఆయన చక్కగా కిటికీ తీసి యెరూషలేము వైపు తీసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు సింహాల బోన్లో వేసి ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడ ఉన్నా ఆయన దైవ సన్నిధి అనుభవిస్తున్నాడు గనక హాని చేసే గుణముని లేకపోతే ఏది నీకు హాని చేయదన్నారు దేవదాసయ్య గారు. హాని చేసే గుణాన్ని సంహరించేది దైవ సన్నిధి. దైవ సన్నిధి హృదయములో ఉన్నది గనక చెప్పండి, సృష్టి అంతా కూడా దేవుని వశములో ఉంది. దేవుని స్తోత్రం. దైవ సన్నిధి కలిగిన వ్యక్తి దేవుని వశములో ఉంటాడు. రాజుగారు లోపలేసి ఏమడుగుతున్నాడు? బాగున్నావా? అది అడగొచ్చండి? అడగొచ్చా? రాజుగారు మంచివాడు కాదు, నాలంటాడేమో. గడిగడిగేసాడు, ఎలాగొన్నావయ్యా అంటాడు. ఎలాగొన్నా సింహాలు పోని. అదే మామూలు అయితే ఎందుకు తిట్టేవాళ్ళం. మాట దీవించాడు. రాజు చిరంజీవి అగునుగాక. దేవుని స్తోత్రం. 25వ వచనం చదవండి. 25వ వచనం. లోకమంతడు నివసించు రాష్ట్రములకును వారికిని మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా రాజ్యములోని సకల ప్రభుత్వయందుండు నివాసులు చెప్పండి దానియేలు యొక్క, గట్టిగా చెప్పాలా, ఈ శ్రమ రాకపోతే ఎంత అద్భుతం జరుగుద్దా? అందుచేత దేవుని పిల్లలారా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా దానియేలు కానీ, షడ్రక్ మెషక్ కానీ, అలాగే యోసేపు కానీ, అందుకని దేశమంతా పువ్వులు ప్రకాశమానమైన సాక్ష్యములతో ఈ భూమి నింపబడింది. ప్రభువైన దేవాది దేవుని బట్టి ఈ పాత నిబంధన పెళ్లి కుమార్తె అంతస్తులో ఉన్న భక్తులను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఎవరైనా. 1:1. హిందూ దేశం మొదలుకొని కుష దేశం వరకు 127 దేవునికి స్తోత్రం. ప్రియులరా, 127 సంస్థానమును పరిపాలిస్తున్న పేరేంటమ్మా? అహస్వరేష్ కదా. 127 గొప్పతనాలు ఉన్నాయి, ఘనతలు ఉన్నాయి, సంపద ఉంది, కానీ ఆశీర్వాదము లేదు, ఏమి లేదు. అందుచేత దేవుడు వస్తీకి బదులుగా ఎస్తేరును పంపించాడు. చూడండి, వస్తీ మంచి తెలివిగలది, జ్ఞానం గలదే, కానీ 127 సంస్థానాలు తన ప్రజలు, భూలోకున్న ప్రజలకు ఆశీర్వాదం లేని ప్రజలుగా మిగిలిపోయారు. దేవుడిచ్చిన సంపదలు అనుభవిస్తున్నారు, కానీ దేవునికి ముఖ్యవారు ఎవరో. అందుకని ఎస్తేరును పంపాడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఎస్తేరును బట్టి హిందూ దేశమునకు దైవ సన్నిధి ఆశీర్వాదం వచ్చింది. గట్టి చప్పట్లు కొడదాం. ఎవరిని బట్టి? గట్టిగా చెప్పాలా. ఎస్తేరు గ్రంథములో
దేవుడు అనే పేరుందా? ఎక్కడ? కానీ కార్యములన్నీ ఎవరవి? దేవునివే. దేవుని స్తోత్రం. అందుచేత ఎస్తేరును బట్టి మన భారతదేశానికి కూడా ఏమొచ్చింది? దైవ సన్నిధి. అందుకని పువ్వులు పూసినయా పూయలేదా? చెప్పండి, నేనేం తప్పు చెప్తున్నానా? పువ్వులు పూస్తున్నాయా లేవా? దేశమంతా పువ్వులు పూసినవి. 8-9 వచనాలు చదువుదా. 8-9 వచనాలు. 8-9 వచనాలు. నా ప్రియుని స్వరము. ఎక్కడ? అది కాదమ్మా, ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలోనే. చాలు చాలు, ఇక్కడ విందు గురించి చెప్పబడింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎస్తేరు విషయంలోకి వచ్చినప్పుడు అన్ని దేశాల్లో పువ్వులు పూయాలా, అన్ని దేశాల్లో ఫలితాలు కనబడాలా. అందుకనే దేశమంతా ఏమైపోయింది అంటే, ప్రభు ఆయన ఈ మాట మీకు చెప్పడానికి ముందు నేను ఆనందించాలి, తర్వాత మీకు చెప్తా. ఏమంటున్నాడంటే, నా విశ్వాసములను బట్టి విశ్వమంతటికి నా వార్త వెళ్ళిపోయింది. చప్పట్లు కొడదాం అందరం. నా విశ్వాసములను బట్టి విశ్వమంతటికి ఏం వెళ్ళింది? అంచేత ఈవేళ ప్రపంచమంతటిలో కూడా పువ్వులు పూసినాయి. మార్టిన్ లూథర్ గారు ఏం తీసుకొచ్చారు? అదొక పుష్పం. ఆయన దాచబడిన బైబిల్ బయటికి తెచ్చారు. విక్టోరియా మహారాణి బైబిల్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప కార్యము. మరి సాధు సుందర్ సింగ్, హిందూ దేశంలో సాధు సుందర్ సింగ్ గారు చెప్పండి, దేవుని నిత్యము చూసేవాడు. ఆయన నిత్యము రోజు ఆయన స్నానం చేసి బట్టలు ఆరబెట్టుకొని మళ్ళీ వేసుకొని కూర్చొని, ప్రభువా నేను సిద్ధపడ్డానంటే ప్రభు వచ్చేవాడు. ప్రభుతో ముఖాముఖి చూసి మాట్లాడిన వారు ఎవరు? పువ్వులు పూయడం అంటే నేను చెప్పిన వారు అందరూ కూడా దేవుని ముఖాముఖిగా దైవ సన్నిధిని అనుభవించిన వారు. ఈ కడవర దినాలలో మేలులకు బాధలకు కాదు. క్రైస్తవ్యం దేవుని చూసి జీవించిన జీవితమే తప్ప ఎవరినో చూసి నేర్చుకున్న జీవితం కాదని చెప్పగలిగింది క్రైస్తవ సంఘం. రోజున ఆయన టిబెట్ వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి శవాల బావిలో వేశారట. ఎవరిని? సాధు సుందర్ గారిని వేస్తే ప్రభు అక్కడికి వచ్చాడంట. ఎక్కడికి? నీవెక్కడుంటే అక్కడికి, నీ శ్రమలో ఆయన శ్రమ పడతాడు కానీ నేను వదిలిపెట్టడు. వచ్చి సింగ్ ఎలా ఉన్నావు అన్నాడంట. బాగానే ఉన్నానండి అన్నాడంట. ఎలా భరిస్తున్నావు ఈ వాసన అన్నారంట. చెప్పండి, వాసన దయగల ప్రభు. సింగర్ మనలాగా మాట్లాడాల. అయ్యా, ఈ పాప ప్రపంచంలో 33.5 సంవత్సరాలు ఈ దుర్నీతి పరుల యొక్క దుర్వాసన ఎలా అనుభవించావో అడిగాడంట. మంచి వాళ్ళకి మంచి మాటలు వస్తాయి, గొప్పవారికి గొప్ప మాటలు వస్తాయి, భక్తులకు దేవుని ఘనపరిచే మాటలే వస్తాయి. వెంటనే ప్రభు కళ్ళంట నీళ్ళు దించేశాడంట. సింగు, ఎంత పెద్ద మాట అన్నావయ్యా, నా శ్రమ అంతా, ఎంత శ్రమ పడ్డానో నా గాయం మానిపోయింది అన్నాడంట. అనగలమా? మన శ్రమలో నా ప్రభు నీవు ఎలా భరించి అనగలమా? మనం భరించలేకే బాధపడుతున్నాం. అప్పుడు ఎప్పుడు అనగలం అంటే నీ మనసు రూపాంతరం చెందినప్పుడు అనగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కైలాస మహర్షి, ఇప్పటికి ఆయనకి 550 ఏళ్ళు 600 సంవత్సరాల దగ్గర వయసు. ఆయన మహమ్మదీయుడు. ఎవరు చెప్పండి? ఒకరేమో హైందవ దేశంలో ఉన్నవాడు సాధు సింగ్ అయితే, మహమ్మదీయుడైన కైలాస మహర్షి. వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభువుతో మాట్లాడి జీవిస్తూ ఉన్నారు.
మరి హిమాలయాల్లో ఎంతోమంది ప్రభుతో సహవాసం చేయడానికి వారు నడిపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? హిందూ దేశంలోనికి రక్షణ కావాలా? చెప్పండి. మహమ్మదీయ దేశానికి రక్షణ కావాలా? అన్ని దేశాలకి ఏం కావాలా? అందుకని దేశమంతా పువ్వులు. మరి భారతదేశంలో ఎందరో భక్తులు ఉండగా దైవజనుడు దేవుని ముఖాముగా చూసే అనుభవంలోకి వచ్చాడు. ఆయన దేవుని చూసి మాట్లాడాడు. దేవునితో మాట్లాడుతూ ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు దైవజనుడు చెప్పేవాడు, టైం అయిపోద్ది, పిల్లలు ఏడుస్తారు అన్నానికి, కొంచెం నన్ను కాలు దగ్గర గిచ్చమనేవాడంట ప్రసంగం ఆపేయడానికి. ఒక రోజుని ఎంత గిచ్చినా ఆయన మాట చెప్తానే ఉన్నాడు. అబ్బాయి ఎందుకు ఇన్ని గంటలు అయిపోయిందంటే, ప్రభు నా ముందే కూర్చున్నారు కదా, పిల్లలకు ఆకలి వేసిందా? ఎవరు లేకలేదు. అక్కడ ఎవరున్నారు? ఏం పోదండి. ఓ చిన్న కుర్రోడు మరి చార్లిస్ అని ఆయన మిషన్కి ప్రశ్న చేశాడు. యాసీ కాలంలో చిన్నపిల్ల అన్నమాట. సెలవులు వచ్చినాయి. దేవదాసాయి గారు స్కూల్లో కూటం పెట్టాడు. అందరూ మోకాళ్ళ మీద ఉన్నారు, ప్రార్థన చేసుకొని కుర్రోడు గోళీలు ఆడుకుంటున్నాడు. గోళీలు ఆడుకుంటుంటే కాపవరం అనే గ్రామం జరిగినటువంటి విషయం. గోళీలు ఆడుకుంటూ గోళీ ఏమైపోయిందంటే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ కుర్రోడు బోడిగుండు గీయించుకొని, చిన్న కుర్రోడు కదా, అక్కడ మామిడికాయ ముక్కలో ఈ నోరు ఆరకుండా ఇక్కడ పెట్టుకొని గోళీలు ఆడుకుంటున్నాడు. సరిగా వెళ్ళేటప్పటికి అయ్యగారేమో అందరినీ ధ్యానంలో పెట్టి ప్రభు అయ్యగారు మాట్లాడుకుంటున్నారు. ప్రభు అయ్యగారు ఈ అబ్బాయి వెళ్ళి గోలు వెళ్ళిపోయిందిలో చూశాడు. యేసు ప్రభు వచ్చాడు అన్నాడు. అంతే. అందరూ కళ్ళు తెల చూసేవాడు ప్రభు. అందరికి కనబడి అంతర్ధానం అయిపోయాడు. ప్రభువు వచ్చి ఉన్నాడడిగో, ప్రార్థనలు చేయండి, ఉభయోల మేకి భావించి ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము. ఎవరు వచ్చారు? ఉందా నీకు ఈ మతి? రండి, ఇక్కడికి రండి. ఎక్కడేవో జరుగుతుంది కాదు, ఇక్కడికి రండి. ప్రభుతో మాట్లాడే అనుభవంలోకి రండి. ప్రభు వచ్చున్నాడు. అందరూ చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ చూసిన అబ్బాయి బైబిల్ మిషన్ పెద్దోడై ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన దేవుని స్తోత్రం. అందుచేత దైవజనుడు ఈ కడవరి దినాలలో దేశమంతా పువ్వులంటే ఆదికాండం నుండి మనకి యోసేపు కనబడుతున్నాడు, షడ్రకు మిషిగా అద్భుతం కనబడుతున్నాడు, దానియేలు కనబడుతున్నాడు, ఎస్తేరు కనబడుతుంది. మన కాలం వచ్చేటప్పుడు చెప్పండి మార్టిన్ లూథర్ కనబడుతున్నాడు. తర్వాత చెప్పండి విక్టోరియా కనబడుతుంది. ఇంకెవరు కనబడుతుంది? సాధుసు కైలాసము దైవజనుడు. మరి నీవు ఎలా ఉన్నావు? ప్రకాశమానమైన పువ్వు వలె, పుష్పాల వలె ప్రకాశించాలని ప్రభు తెలియజేస్తున్న మాటను బట్టి మీకు నేను తెలియజేస్తున్నా. దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. పిట్టలు కోలాహలమాడేటట్లుగా ఆనందించే కాలం ఇదే. కోలాహలముగా దేవా ప్రార్థిస్తున్నాం. దేవా పావులు స్వరము దేశములో వినబడినట్లు, పెళ్లి కుమార్తె స్వరము ప్రపంచానికి వినబడగలుగునట్లు మా సహవాసం అటువంటి స్థితి మాకు ఇమ్మని దయగల ప్రభువా వీరిని దీవించండి. నీ మహామహిమతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చుందాం. నువ్వు సిద్ధం చేస్తున్నావు, వదులు ఆశిస్తున్నావు. అటు కృపా బిడ్డలు దయచేయు. ఏ మనసుకు ఏర్పాటు తెచ్చున్నారు ఇదిలో ఉన్న పదోవంతులు బట్టి దీవించండి, శిక్షాలను దీవించండి. బయటికి రాలా దేవుని స్తోత్రం. 3 దినాలు అందరినీ వారి స్టాఫ్ను దీవించి వందలు చేయండి. నానాటికి విధులు నడిపించమని, కూడి వచ్చిన ప్రతి వారిని దీవించమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. పరలోకం నెరవేరును గాక. మా దినాన్ని దయచేసి విలాపములు దేవాన్ని క్షమించును, అపరాధములను క్షమించు, మమ్ము శోధనలోకి ప్రవేశించు, రాజు శక్తి మహిమ అరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రొట్టెతో ఆయన శరీరము నందుకొందుము మర్మ మది అద్భుతంబు. ఎందరెన్నో మార్లి వందల ఏండ్లు వందించి తిన్నాను, బాధాయు తరుగులేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు. పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. రసముతో ఆయన శరీరము నందుకొందుము మర్మ మరి అద్భుతంబు. నాలకు వచ్చు మరణము పరలోక పురమునకు ద్వారమై మరణమని పింపదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు